ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య విప్లవం జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వించాలి. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా స్పష్టం. వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జ్ గా తెల్లం రాజలక్ష్మి నియామకం, అభినందనలు తెలిపిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సంక్రాంతి సంబరాల నిర్వహణకు సిద్ధమైన జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఈ నెల 10వ తేదీన జరగనున్నట్లు ఎండీ పాలపర్తి శ్రీనివాస్ వెల్లడి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశంపై పాక్షిక విజయం సాధించిన న్యాయవాదులు, హైకోర్టు తీర్పుతో సంబరాలు జరుపుకున్న న్యాయవాదులు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య విప్లవం జరుగుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ గర్వించాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతను బుధవారం నిర్వహించారు. పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఎలిజా పాల్గొని మాట్లాడారు. మన దేశంలో అనేక రకాల విప్లవాలు జరిగాయని, వీటికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆరోగ్య విప్లవం జరుగుతుందని, దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ విప్లవం వల్ల ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విప్లవం జరుగుతున్నందుకు గర్వించడంతో పాటుగా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, జేసీఎస్ కన్వీనర్ చనుమోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఇది 2వ విడత చేసుకుంటా ఉన్నాం. దీని గురించి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ కార్యక్రమంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మళ్ళీ 2వ విడత ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అని మనందరం కూడా గుర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఒక విప్లవం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో, ఆరోగ్య విప్లవం. ఇంతకుముందు మన భారతదేశం అనేక రకాలైనటువంటి విప్లవాలు చూసింది. అదే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏంటంటే ఆరోగ్య విప్లవం, హెల్త్ రెవల్యూషన్. ఈ హెల్త్ రెవల్యూషన్ లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థులు, బాలికలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన. ఈ ఆరోగ్య విప్లవం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి కూడా నిజంగా మనం అందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు. ఇది కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉందంటే ఇది మన రాష్ట్రానికి గర్వకారణం, మనకి గర్వకారణం అని మనందరం కూడా గుర్తించాలని మనం చేస్తా ఉన్నాం. ఇది ఈ ఒక్క రోజుతో మళ్ళీ పోయేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్రంలో ఆరోగ్యంగా ఉండాలని, మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆరోగ్య అనే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జిగి ఆరోగ్యానికి ఇచ్చారు. ప్రతి పేదవాడు కూడాను లక్షాధికారులు అవ్వాలని అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. చెప్పారంటే చేస్తారు, చేస్తేనే చెప్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని, మన ఎమ్మెల్యే గారిని మనందరం కూడా మళ్ళీ గెలిపించుకుని ఎమ్మెల్యే గారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజలక్ష్మిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ప్రకటనతో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెల్లం రాజలక్ష్మిని పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన భర్త తెల్లం బాలరాజు 4 సార్లు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు విశిష్ట సేవలు అందించారన్నారు. ఇప్పుడు అధిష్టానం ఈ అవకాశం తనకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణుల సహకారంతో భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలవరం నియోజకవర్గంలో కానుకగా అందిస్తానని తెలిపారు.
తెల్లం రాజలక్ష్మి ప్రస్తుతం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజుతో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. నన్ను పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. అందుకుగాను మేము మా కుటుంబం ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క అభ్యర్థత్వాన్ని అందరూ అంటే నా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా నన్ను మా కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను అభ్యర్థత్వాన్ని బలపరిచినందుకు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి జగనన్న వరకు మేమే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాము. మా వారైన బాలరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ప్రజలతోనే ఉంటూ కష్టపడుతూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వెనకబడి ఉన్నాయి. అవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లోనే అట్లన్నింటినీ పూర్తి చేస్తామని, ప్రజలకి అందుబాటులో ఉంటామని, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాము. అలాగే ఎందుకంటే పోలవరం నియోజకవర్గము రాష్ట్రంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేసి మా జగనన్నకి బహుమతిగా ఇస్తానని చెప్తున్నాను. దీనికి మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ దీవెనలు కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ సంసిద్ధమయ్యింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజన రాములమ్మ చలకల తపన ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ, ముచ్చాలమ్మ ఆలయ నిర్మాణకర్త బవిర్శెట్టి మురళీకృష్ణలతో కలిసి జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే ఘనంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంబరాల్లో ముగ్గుల పోటీతో పాటుగా భోగి మంటలు, భోగిపళ్ళు, కోలాటం, క్లాసికల్ డాన్సులు, గంగిరెద్దుల ఆటలు, గొబ్బెమ్మల ఏర్పాట్లు చేశామన్నారు. వీటితో పాటుగా ప్రజలను అలరించేందుకు ఈటీవీ జబర్దస్త్ నటులచే, ఈటీవీ ఢీ షో డాన్సర్లచే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశామన్నారు. అదే విధంగా డాగ్ షో కూడా ఉంటుందన్నారు. వీటితో పాటుగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ సంబరాల్లో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, కేబుల్ ఆపరేటర్ మేకా శ్రీనివాస్, అయ్యప్ప, టీప్ టాప్ వాసు పాల్గొన్నారు. మీకు తెలియజేసేది ఏంటంటే ఎప్పటిలాగే మేము సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని జనవరి నెల 10వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఎప్పుడు ముగ్గులు పోటీ, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేక అంశాలతో పాటు డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఉండే. కానీ ఇప్పుడు కొత్తదనంగా ఉండాలని చెప్పి అత్యంత ప్రజాదరణ పొందిన ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ లోని ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఉన్న రాఘవ, శాంత్ కుమార్ తదితర వారితో కార్యక్రమాలతో పాటు మరియు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు మరియు ఈటీవీలో ప్రసారం అవుతున్న డాన్స్ పోటీల్లో కొంతమంది కళాకారులతో అనేక కార్యక్రమాలు మరియు అనేక షాపులతో నిండిన ఆర్గానిక్ అవ్వచ్చు, గోశాల అవ్వచ్చు, డాగ్ షో అవ్వచ్చు, ఇలాగా గతంలో లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా ఇదేదో ఒక చక్కటి తిరణాల్లాగా ఉన్నది. మనం మిస్ అవుతున్నాయని ఇక్కడ కవర్ అవుతున్నాయి, మనం ఇళ్ళకాడ చేసుకోలేకపోతున్నా పూర్వ రోజుల్లో అనేది ఆనందించే విధంగా కనీసం వచ్చిన వారికి 2 గంటల పాటు కనీసం ఎంటర్టైన్మెంట్ ని ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మహిళలు, మీరు ముగ్గుల పోటీ విషయంలో గతంలో మాకు ప్లేస్ రాలేదండి, ఇన్ఫార్మ్ చేయలేదు, గళ్ళు చాలలేదు, ఆల్రెడీ నిండిపోయారు, ఇంకా ఛాన్స్ లేదు అక్కడ, అలా కాకుండా ఇక్కడ మన శ్రీనివాసపురం రోడ్ లోని సిఎన్ఆర్ షాపింగ్ మాల్ రాములమ్మ చెలకలో గతంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని చేసిన అనుభవంతో ఎక్కువ ప్రదేశాన్ని తీసుకోవడం, ఊరికి దగ్గరగా నివాస గృహాలకు మధ్యలో ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మంది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో దాదాపుగా 200 గళ్ళకి ప్లాన్ చేశాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి మా సిటీ కేబుల్ నెట్వర్క్ లో వస్తున్న ఛానల్ నంబర్ కి చేసి మీరు మీ యొక్క బీసీఎన్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెలియజేసి మీ ఆపరేటర్ నేమ్ తెలియజేసి మీ నెంబర్ ఇస్తే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఎప్పటిలాగే గతం కన్నా మంచి శారీని ఇవ్వడంతో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ గా 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్, సెకండ్ ప్లేస్ గా 7,500, థర్డ్ ప్రైజ్ గా 5,000, అలాగే
కన్సలేషన్ ప్రైజ్లను కూడా క్యాష్ రూపంలో ఇస్తున్నాం. తపన ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాలన్నింటిగా మెయిన్ స్పాన్సర్ గా కో స్పాన్సర్ గా అనేక మంది వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని ఇక్కడ మిత్రులు రాజాని పండు గారు కానీ, బౌర్సెట్ మురళీ గారు కానీ, అయ్యప్ప టిప్ టాప్ వాసు గారు కానీ, అలాగే నా కేబుల్ ఆపరేటర్స్, అలాగే నా స్టాఫ్ ముఖ్యంగా, అలాగే మీడియా సోదరులు అందరూ కూడా ప్రతి సంవత్సరం నాకు సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరింత బాగా చేయాలని వాళ్ళందరూ కూడా ఎప్పటికన్నా ఎక్కువగా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మా మేనేజ్మెంట్లో ఉన్న మిగతా పార్ట్నర్స్ అందరి సహకారంతో నేను చేయగలుగుతున్నానంటే వీళ్ళందరూ వెనకాల ఉండబట్టే. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. ఆ రోజున వచ్చి మీ ఫ్యామిలీతో, మీ బంధువులతో మరింత మంది సోషల్ మీడియాల ద్వారా తెలియజేసి ఆ రోజున అటెండ్ అవ్వమని 10వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 7 గంటల వరకు తపన ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశానని తెలియజేయడం సంతోషిస్తున్నాను. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేపట్టిన ఉద్యమం ఫలితంగా పాక్షిక విజయం దక్కింది. బుధవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదోపవాదాల్లో అనంతరం న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. సివిల్ కోర్టులో సివిల్ కేసులను ఫైల్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశాన్ని ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో న్యాయవాదులు దీక్షా శిబిరం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ న్యాయవాదులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయడంతో మొదటి ఫలితం దక్కిందన్నారు. ఇదే విధంగా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తామని, అప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు గత 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక చీకటి చట్టంగా 27/2023 అనే చట్టాన్ని అక్టోబర్ 31వ తేదీ నుంచి అమలు చేయడానికి 512 అనే ఒక చీకటి జీవోను విడుదల చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టి రిజిస్ట్రేషన్ అనే వ్యవస్థను కూడా రద్దు చేయడానికి ఈ టైటిలింగ్ యాక్ట్ ని 2 నెలల నుంచి న్యాయవాదులు కోర్టులు బహిష్కరించి వారి విధులకు వెళ్లకుండా ఒక న్యాయమైన పోరాటాన్ని ఒక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఈ పోరాటాన్ని కొనసాగించి గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటంలో భాగంగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఎంతో పట్టుదలతోటి నిరాహార దీక్షలు చేస్తూ ఈ పోరాటం కొనసాగిస్తున్న సమయంలో హైకోర్టులో న్యాయవాదుల సంఘాల తరపున రిట్ ఫైల్ చేసి ఫలితంగా ఈ రోజు హైకోర్టులో ఈ రిట్ల మీద వాదోపవాదాలు జరిగి హైకోర్టు న్యాయమూర్తులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి సివిల్ కోర్టులో సివిల్ దావాలు వేసుకోవచ్చు అని చెప్పి ఈ రోజు ఆర్డర్ ఇచ్చే ఫలితంగా న్యాయవాదులందరూ ఈ రాష్ట్రంలో విజయం సాధించారని చెప్పి మేమందరం కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయినందుకు మా పోరాటాన్ని అనేక రాజకీయ పార్టీలు, ఇతరితర ప్రజా సంఘాలు అనేక రకాలుగా మద్దతు ఇచ్చి పట్టణ ప్రముఖులు, పెద్దలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మా న్యాయ పోరాటానికి లాయర్స్ ని మేము ఉన్నామంటూ మాకు మనోధైర్యాన్ని ఇచ్చి మా పోరాటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము వారందరికి కూడా నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నామని చెప్పి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ చేసేది లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె విఘ్నేష్ తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుండి పట్టణంలో పారిశుద్ధ పనులను విడిచిపెట్టి పారిశుద్ధ కార్మికులు సమ్మెబాట పట్టారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఏఐటియుసి స్తూపాన్ని పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొత్తూరు నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచె వసంతరావు ఏఐటియుసి జెండా ఆవిష్కరించారు. ఏఐటియుసి నాయకులు విఘ్నేష్, జేవి రమణరాజు, కుంచె వసంతరావులు కార్మికులకు ఏఐటియుసి కండువాలను వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి బొక్కా శ్రీను, ఉపాధ్యక్షుడు ఉందుర్తి నాగరాజు, రేలంగి నాగరాజు, ఎమిలేసు,
అల్లె శ్రీను తదితరులు పాల్గొన్నారు. జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అందరూ కలిసి మరి సమ్మె నోటీస్ చేయడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా మరి ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు మరి ప్రభుత్వం చర్చలు పిలవడం కూడా జరిగింది. చర్చలు పిలిచినప్పటికీ కూడా ఏదైతే గతంలో మేము 5 రోజులు మరి దశల వారీ కార్యక్రమం ఏర్పాటు చేశాము సమ్మె. దాంట్లో ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ఇప్పుడు సర్కారు రూపొందిస్తున్నారు. ఏదైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ ప్రధానమైన డిమాండ్లలో మరి అవుట్ సోర్సింగ్ కార్మికులకి మరి పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ హామీని నెరవేర్చలేదు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మరి పక్కన పెట్టడం జరిగింది. మరి అలాగే మా యొక్క కుటుంబాలు మా యొక్క జీవనోపాధిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి చాలీ చేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి పక్కన నిత్యావసర వస్తువుల ధరలు అధికమైన పరిస్థితుల్లోనే తప్పని పరిస్థితుల్లో ఈ రోజు మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కడం జరిగింది. దయచేసి మరి ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుతూ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు ఒంటికాలుపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు బర్రె బాలరాజు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కా సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, వీర్రాజు, పెంటయ్య, రాజు, శాంతయ్య, మేరీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి స్పందన ఏర్పడడం వల్ల మేము సమ్మె పట్టామండి. అదే ఈ రాష్ట్రంలో ఈ వారంలో సుమారు 2 సార్లు పిలిపించారు. పిలిచినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున సీఎం గారు మరి వెంటనే స్పందించి మా సమస్యలు మా కోరికలను తీర్చాలని కోరుకుంటున్నాం. దేశంలోని సంఘ సంస్కర్తల్లో పూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బొట్టాయిగూడెం రోడ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పులే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. తొలుత పూలే విగ్రహాన్ని చైర్పర్సన్ ఆవిష్కరించగా ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే జీవిత చరిత్రలోని పలు విషయాలను స్మరించుకున్నారు. పూలే దంపతులు సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ పూలే దంపతులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి సతీమణి ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను జంగారెడ్డిగూడెంలో చాలా సార్లు చూస్తూ ఉంటాను. అందరి విగ్రహాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో లేని విగ్రహం అంటే లేదు. మన సావిత్రిబాయి ఫులే గారి యొక్క విగ్రహం లేదు అనే భావం లేకుండా ఈ రోజున సావిత్రిబాయి ఫులే గారి యొక్క విగ్రహాన్ని కూడా పెట్టడం నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం. సావిత్రిబాయి ఫులే గారి యొక్క విగ్రహం ఎందుకు ఉండాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మన భారతదేశంలో చాలా మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. అయితే అందరికంటే ముందు వరుసలో ఉండే సంఘ సంస్కర్తలు జ్యోతిబాయి ఫులే గారు, సావిత్రిబాయి ఫులే గారు. వారు మరి ఈ సంఘ సంస్కరణలు చేసే విషయంలో ముందు వరుసలో ఉన్నారు. వారు చేసినటువంటి సేవలు నిజంగా అద్భుతమైనటువంటి సేవ. మన దేశంలో ఒకప్పుడు మహిళల్ని అసలు ఎంతో చాలా చిన్న చూపు చూసినటువంటి పరిస్థితుల్లో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా విద్య అనేది దూరం చేసినటువంటి సమయంలో మరి జ్యోతిబాయి ఫులే గారు, సావిత్రిబాయి ఫులే గారు మహిళల యొక్క విద్య కోసం వారు చేసినటువంటి కృషి అనిర్వచనీయము.
అది అద్భుతమైనటువంటి విషయం. ఆవిడ విరోధన మనం నివాళులు అర్పించడంలో మరి అర్థం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అలాంటి వ్యక్తిని స్మరించుకుని ఆవిడకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని అందరినీ కోరుతూ సెలవు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం గోదాదేవికి, పద్మావతి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ధనుర్మాసంలో గోపికలు నీలాదేవి యొక్క అనుగ్రహం పొందిన రోజు కావడంతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తిరుప్పావే సేవా కాలం చేశారు. అనంతరం నక్షత్ర హారతి, విశేష పాసుర విన్నపము మొదలగు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిపారు. వికాస తరంగిణి కార్యకర్తలు, ధనుర్మాస గోష్ఠి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. அறிவன்றோமில்லாத ஆய் கொலத்து ஒந்தன்னை பிறவை பிறந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவன்றோமில்லாத கோவிந்தா. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు నాందిగా ఏలూరు జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే జన్ భాగీదారీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్
ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జన్ భాగీరథి కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతిరోజు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, జెడ్పీసీ ఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్ కాలేజ్ లెవెల్లో చేసాక మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తారు కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేషన్ ఫ్రమ్ ఎవ్రీ కాలేజెస్ మస్ట్ అన్నట్లు చెప్పి దాని నుంచి మండలం నుంచి ఎంతమంది తీసుకో. వైఎస్ఆర్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేయాలని పథకం విజయవంతం అయిందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. చింతలపూడి ఎండిఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు పెన్షన్దారులకు ప్రతి నెల 3,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరావు, గంధం చంటి, యువరాజ్, శివరామకృష్ణ, ఏ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దానికి ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ధనం ఎంత అంటే 2,92,52,500 రూపాయలు మండలంలో. మరి టౌన్ లో చింతలపూడి టౌన్ లో కూడా మరి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఈ పెన్షన్ ఏంటంటే 2,904 పెన్షన్లు టౌన్ లో మొత్తం కలిపి టౌన్ రూరల్ అంటే మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు చింతలపూడి అన్ని కలిపి 12,640 పెన్షన్లు ఇస్తా ఉన్నారు ప్రతి నెల. ప్రభుత్వం పెన్షన్ల కోసం ఈ ఒక్క మండలంలో ఖర్చు పెట్టే ధనం ఏంటంటే 3,79,61,500 రూపాయలు. మరి ఇంత గొప్ప ఇంత పెద్ద అమౌంట్ మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. అన్ని ప్రభుత్వాలు కూడా మరి పెన్షన్లు అంటే ఏదో ఒక మొక్కుబడిగా ఇచ్చారు. కానీ ఇది మొక్కుబడిగా ఇస్తున్న పెన్షన్ కాదు, ఇది బాధ్యతగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలనేది ఒక బాధ్యతగా ప్రభుత్వం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం జీవితకాలం వెచ్చించిన సావిత్రిబాయి చేసిన కృషి అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో ఉన్నత స్థితికి చేరాలంటే విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో ఒక వర్గాలు లేక ఒక ప్రాంతాలలో మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు విద్యాభివృద్ధిలో ముందుండాలి అనేటటువంటి సంకల్పం, తద్వారానే మనకు నిజమైన అభివృద్ధి ఉంటుందనేటటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వారిలో మరి ప్రప్రథమంగా జ్యోతిరావు పూలే అమ్మగారు వారి యొక్క జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ చేరి ఆమె చేసినటువంటి కృషిని మనం స్మరించుకుంటా ఉన్నాం. భూమి భుక్తి విముక్తి పోరాటాలలో పాల్గొని కమ్యూనిస్టు రాజ్యం కోసం తపన పడిన అమరవీరుల సంస్కరణార్థం క్యాలెండర్ ను రూపొందించడం జరిగిందని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు తెలిపారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాళీబాబు, మడకం రామన్న, గన్నమణి నాగమణి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషలిస్ట్ రాజ్యం కావాలని ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే పోరాడుతూ అమరులయ్యారో వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని, కమ్యూనిస్ట్ రాజ్యం రావాలని మనం కూడా పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఎవరైతే
మార్క్స్, లెనిన్, పల్లా వెంకయ్య గారు, సార్వజందార్ గారు, అంబేద్కర్ గారు, అలాగే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళందరి ఫోటోలు వేసి ఈ మహనీయుల పేరుతో ఒక క్యాలెండర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాలెండర్ని ఈరోజు సిపిఎంఎల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా చింతలపూడి నగర పంచాయతీలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. కొంతమంది వర్కర్స్ తో నగర పంచాయతీ అధికారులు పని చేయిస్తుండగా వారు చేయిస్తున్న పనిని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొర్లపాటి బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వంతో 3 దఫాలు చర్చలు నడిచినా కానీ ఈ యొక్క మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే దాని మీద కూడా మంత్రుల బృందంతో చర్చించినా కానీ సమస్య పరిష్కారం కాకుండానే ఈ యొక్క జనవరి 17 వరకు సమ్మెను వాయిదా వేయండి, ఆ తర్వాత మాట్లాడదామని చెప్పి మంత్రుల బృందం నిన్న తెలిపింది. ఆ యొక్క మంత్రుల బృందం చెప్పినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో జేఏసీ ఈ రోజు నుంచి సమ్మె ప్రారంభం చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య విప్లవం జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వించాలి. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా స్పష్టం. వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జ్ గా తెల్లం రాజలక్ష్మి నియామకం. అభినందనలు తెలిపిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సంక్రాంతి సంబరాల నిర్వహణకు సిద్ధమైన జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఈ నెల 10వ తేదీన జరగనున్నట్లు ఎండీ పాలపర్తి శ్రీనివాస్ వెల్లడి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశంపై పాక్షిక విజయం సాధించిన న్యాయవాదులు. హైకోర్టు తీర్పుతో సంబరాలు జరుపుకున్న న్యాయవాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.